నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 5కు చేరింది. తాజాగా మరో 2 మృతి చెందినట్లుగా కూడా అధికారులు చెబుతున్నారు. దివాన్ చెరువుకు చెందిన రాధాకృష్ణమూర్తి, అలాగే లాల చెరువుకు చెందిన యాళ్ల శేషగిరిరావు తాజాగా మృతి చెందినట్లుగా చెబుతున్నారు. నిన్న ముగ్గురు పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చిన ఆ ముగ్గురు కూడా మరణించారు. దీంతో మొత్తం 5కి మృతుల సంఖ్య చేరుకుంది. లాల చెరువు, చౌడేశ్వరి నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రస్తుతం అయితే గనక ఎవరైతే పాలు రెగ్యులర్ గా పోయించుకుంటున్నారో ఆ ఇళ్లలో ఉన్న అందరి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య 5కు చేరడంతో పాటు 10ల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. మరో చిన్నారి పరిస్థితి కూడా విషమించినట్టు చెబుతూ ఉన్నారు. 3 ఏళ్ల చిన్నారికి కిడ్నీ ఫెయిల్ అయిందంటూ కూడా ఇప్పటికే వైద్యులు ధృవీకరించారు. యూరిన్ ఆగిపోవడం, డయేరియా, వాంతులతో ఎక్కువగా ఈ సిమ్టమ్స్ తోనే ఆసుపత్రిలో చేరడంతో పరీక్షలు నిర్వహించిన తర్వాత కిడ్నీ ఫెయిల్ అయినట్లుగా కూడా డాక్టర్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ 3 ఏళ్ల చిన్నారి డయాలసిస్ మీద ఉంది. డయాలసిస్ అందిస్తున్నారు. దాదాపు ఈ ఏరియాలో 150 కుటుంబాలకు కోరుకొండకు చెందిన గణేష్ రెగ్యులర్ గా పాలు సప్లై చేస్తూ ఉంటాడు. అయితే ఈ 150 కుటుంబాలకు సంబంధించిన అందరి నమూనాలను కూడా సేకరించి ప్రస్తుతం అయితే పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ పాల కేంద్రాలకు సంబంధించి అసలు రాజమహేంద్రవరానికి ఎక్కడెక్కడి నుంచి పాలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, ఎవరెవరికి ఈ పాలు విక్రయిస్తున్నారు, వీటన్నిటికీ సంబంధించి కూడా అధికారులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే పాల శాంపిల్స్ తో పాటు ఏదైతే పశువులు ఎక్కడి నుంచి ఈ పాలను సేకరిస్తున్నారో ఆ పశువుల శాంపిల్స్ ను కూడా తీసుకొని జన్యుపరమైన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే ఏమైంది, అసలు ఈ పాలకు సంబంధించి కల్తీ ఎక్కడ జరిగిందనేది అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి వ్యాప్తంగా కూడా ఎవరెవరైతే ఈ కోరుకొండ నుంచి గణేష్ తీసుకొస్తున్న పాలను కొనుగోలు చేస్తున్నారో వీరి ఇళ్ల వద్ద అయితే ప్రస్తుతం అధికారులు, హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ క్యాంపులను అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళందరి రక్త అలాగే మూత్ర నమూనాలను సేకరించి పరీక్షలకైతే పంపిస్తూ ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైనా కల్తీ పదార్థాలు తిన్నప్పుడు కేవలం చిన్న చిన్న సిమ్టమ్స్ తోనే ఆసుపత్రిలో చేరుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత క్యూర్ అయిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఈ కల్తీ పాల విషయానికి వస్తే గనక ముఖ్యంగా ఈ కల్తీ పాలు సేవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కిడ్నీ ఫెయిల్ అయినట్లుగా కూడా వైద్యులు ధృవీకరిస్తున్నారు. వీళ్ళందరూ రక్త నమూనాలు సేకరించిన తర్వాత వీళ్లలో క్రియాటిన్ బాగా పెరిగిపోయిందని, దీంతో కొంతమంది డయాలసిస్ కు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నారులకు బయట నుంచి పాల ప్యాకెట్ల కంటే ఇలా ఇంటికి వచ్చి వేసే ఈ గేదె పాలు చాలా మంచివంటూ కూడా చాలా మంది రెగ్యులర్ గా వేయించుకుంటూ ఉంటారు. ఇవే చిన్నారుల పాలిటే కాదు వృద్ధుల పాలిట కూడా మృత్యుపాసంగా మారిందనే చెప్పుకోవాలి. ఈ పాలు సేవించిన వాళ్ళలో ముఖ్యంగా చిన్నపిల్లలతో పాటు వృద్ధులు అధికంగా ఉన్నట్లుగా కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. ముఖ్యంగా మూత్రం ఆగిపోవడం, అలాగే వాంతులతో బాధపడుతూ ఉన్నారు. వృద్ధుల పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉందనే చెప్పుకోవాలి. ముగ్గురు చిన్నారులు అయితే ప్రస్తుతం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ ఉన్నారు. మరో చిన్నారి పరిస్థితి అయితే విషమించినట్లుగా కూడా ధృవీకరిస్తూ ఉన్నారు. మొత్తం హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఇళ్ల వద్దకు చేరుకొని క్యాంపుల్ని ఏర్పాటు చేసి ఎవరైతే ఈ పాలను తాగుతున్నారో వీళ్ళందరి నమూనాలు సేకరించి ప్రస్తుతం టెస్టింగ్ అయితే పంపించిన దాఖలాలు అయితే చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా చాలా వస్తువుల్లో మనం కల్తీ చూస్తాం, కానీ పాలు కల్తీ అనేది చాలా తక్కువగా చూస్తాము. అది కూడా రెగ్యులర్ గా ఎప్పటి నుంచో వేయించుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఈ పాలు కల్తీ కాదనే నమ్మకంతోనే చాన్నాళ్ళ నుంచి కూడా ఈ పాలను సేవిస్తూ ఉన్నారు. అయితే ఈ పాలు అసలు ఏ విధంగా కల్తీ అయ్యాయి, నిజంగా పాలు కల్తీ అయ్యాయా, లేదంటే ఎవరైనా కావాలని ఈ పని చేశారా, వీటికి సంబంధించి కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూ ఉంది. కలెక్టర్ కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దీనికి బాధ్యులైన వాళ్లను కఠినంగా శిక్షిస్తామంటూ కూడా చెబుతూ ఉన్నారు. కోరుకొండకు సంబంధించిన ఎవరైతే పాలు సప్లై చేస్తున్న గణేష్ ఉన్నాడో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. తానైతే రెగ్యులర్ గా ఇక్కడ పాలు నేను వేస్తూ ఉన్నాను కానీ ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదంటూ చెప్పుకొచ్చాడు. కాకపోతే ఈ పాలలో కల్తీ ఏ విధంగా జరిగింది, రాజమహేంద్రవరానికి రోజుకి ఎన్నో వేల లీటర్ల పాలను సప్లై చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి పాలు సప్లై అవుతున్నాయి, ఎవరెవరికి సప్లై అవుతున్నాయి, హోటల్స్ తో పాటు ఏదైతే గృహ సముదాయాలు ఉంటాయో ఈ సముదాయాలు ఎక్కడెక్కడ వీళ్ళు సప్లై చేస్తున్నారు, వీటన్నిటిపై కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ పాలను రెగ్యులర్ గా తీసుకుంటున్న వాళ్లకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయంటూ కూడా అధికారులు ధృవీకరిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ శాంపిల్స్ అన్నింటినీ సేకరిస్తున్నారు. దాదాపు సేకరించిన శాంపిల్స్ లో చాలా మందికి కిడ్నీ సంబంధిత వ్యాధులు అయితే ఉన్నట్లుగా కూడా చెబుతూ ఉన్నారు. కేవలం ఈ పాలు సేవించడం వల్లే ఈ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు వచ్చాయా లేదా అనేది కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లల్లో గనక ఈ పాలు సేవించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా యూరిన్ ఆగిపోవడంతో నిన్న హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ పాల
పాల వల్ల ఇది జరిగిందన్న అనుమానం అయితే పేరెంట్స్ కి కలగలేదు. వైద్యులు టెస్టులు చేసిన తర్వాత కల్తీ పాలు సేవించడం వల్లే ఈ కిడ్నీ ఫెయిల్ అయిందంటూ కూడా వైద్యులు ధృవీకరించారు. అయితే ప్రస్తుతం అధికారులంతా కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. కల్తీ పాలకు సంబంధించి ఎవరెవరు బాధ్యులున్నారో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామంటూ చెబుతూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా పాలను ఎక్కువగా బయట కొనుగోలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలంటూ కూడా చెబుతూ ఉన్నారు. తెల్లనివన్నీ పాలు కావని ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఏదైనా అనుమానం వస్తే గనక అధికారులకు కంప్లైంట్ చేయాలంటూ కూడా చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే రాజమండ్రి వ్యాప్తంగా 5కి మృతుల సంఖ్య చేరింది. 10ల సంఖ్యలో అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి వీరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎటువంటి చర్యలు తీసుకుంటారు, మున్ముందు కల్తీ పాల విషయానికి సంబంధించి ఎటువంటి సూచనలు చేస్తారు, వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, రాజమండ్రి.